నమస్కారం అండి. ఇది మనం ఈ రోజు అయితే అంగళ్ళ సంతలోకి వచ్చినాము. వాటి పూర్తి వివరాలు అయితే మనము తెలుసుకుందాము. లైక్ అండ్ షేర్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొమ్మరపల్లి నుంచి కొమ్మలపల్లి నుంచి కుమ్మరపల్లి మనము కుమ్మరపల్లి నుంచి ఏం పేరునా ప్రతి వారం వస్తారా అంగళ్ళ సంత? ఎంత ఎంత చెప్తున్నారు నా జత? ఇవి జత 25,000 చెప్తున్నారా? పర్వాలేదా? ఏమన్నా మీ ఛానల్ తెచ్చింటే సేలింగ్ పర్వాలేదా? దాని ఇట్లా ముందర చూపించాలి. మీది ఫోన్ నెంబర్ అయితే ఇస్తారా? ఇచ్చేదానికి మేము రాసుకుంటాము. మన సబ్స్క్రైబర్లకి అయితే పని వస్తుంది. సరేనా? కుమ్మరపల్లి నుంచి మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే కింద స్క్రోల్ చేస్తాము. ఆ తర్వాత మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. 25,000 అయితే అన్న జత చెప్తా అన్నారు. మొత్తం తీసుకునేటంటే ఏమైనా తగ్గచ్చు అని చెప్తా అన్నారు. ఓకేనా? నమస్కారం. నీవేనా సిక్కేవే? ఎంత ఇవి జత? 26,000. జత 26,000. గూడూరు సంత కంటే ఇంకా మంచి మంచి పోటీలు అయితే అంగళ్ళు రోజు రోజుకి అభివృద్ధి అవుతుంది. గూడూరు సంతలో పిల్లల కోసం అయితే మోస్ట్ అండ్ షుడ్ గా పోతా ఉన్నారు. ఇప్పుడు రైతులకు ఎక్కడికి ఫామ్ కోసం పోయే పని లేదు. అంగళ్ళలో ప్రతి ఒక్క మాలు అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇదైతే 26,000 జత చెప్తా అన్నారు. నా యా ఊరునా? ఎవరిది? మీదేనా? ఏ ఊరు నుంచి వచ్చినారు? ఎన్పి గుంట నుంచి వచ్చినారా? ఇది మీరు కొనుక్కున్నారా? సేల్ చేసారా? సేల్ చేసినారా? ఎంత మాత్రం పోయిందా? 22,100 జత. 22,100 జతగా మీరైతే ఇచ్చేయినారు. పర్వాలేదా? రీజనబుల్ ఏనా? ఏమన్నా మీకు లాభం ఏమన్నా ఉన్నదా? లేకపోతే ఏమన్నా కొంచెం లాభం అయితే పర్వాలేదు. సరేనా? అట్లయితే మీరు కంటిన్యూగా వస్తారా అంగళ్ళకు? కంటిన్యూగా వస్తారా? మీ తన ఏమన్నా పొటాన్లు అట్లాంటివి అయితే ఉంటాయా మీ దగ్గర? ఉంటాయి. మీ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినారనుకో మనం ఆడ పెడతాము. మీరు అప్డేట్ ఇవ్వచ్చు. ఇదైతే చూపిద్దాము. ఇవి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. 22,100 రూపాయలకి అయితే అన్న అయితే అమ్మినారు. వాళ్ళు తెచ్చిండే అయితే చెప్పేదానికి చెప్తే బాగుండదు కానీ ఇదైతే చూడండి 22,100కు అన్న చాలా రీజనబుల్ గా ఇచ్చినారు. ఇది ఫామ్ పర్పస్ గానీ చాలా యూజ్ గా ఉంటాయి. ఇవి చూడండి. నా వయసు ఎంత ఉంటుంది దీనిలో? ఎన్ని నెలల పిల్లలు? 8 నెలల పిల్లలా? 8 నెలల పిల్లలు 22,100 రూపాయలు పడినాయి. చాలా తక్కువగా చాలా రీజనబుల్ గా ఉంది అంగళ్ళ సంత అనేది ఈ రోజు మాత్రం. ఓకేనా? ఏం పేరునా? వెంకటరమణ. ఏ ఊరు నుంచి వచ్చినారు? పూజారపల్లి. చెట్టు దగ్గర మందేనే. ఎంత మాత్రం చెప్తాను అన్న జత? 24,500 చెప్తాను. 24,500 అయితే చెప్తాన్నారు. మనము తీసుకోండేదే మనం తీసుకోండేదే మారం మీద ఇచ్చేది. అట్లా మనం ప్రతి వారం వస్తామా అంగళ్ళ సంతకు? ప్రతి వారం వస్తాము. మీ ఫోన్ నెంబర్ ఇచ్చినారనుకో మనం దాంట్లో పెడతాము. ఎవరైనా కావాలా అనుకునే వాళ్ళకు మనము ఇది అయితే మనము వాళ్ళు కావాలనే వాళ్ళు ఫోన్ లో అలా మాదిరి ఏమైనా చేసుకుంటారు. పూజావారిపల్లి మనకు 24,500 అయితే చెప్పారు. ఏమన్నా అవకాశం ఉంటుంది అన్న? మన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి 24,000 ఇస్తాం. ఒకవేళ ఏమన్నా ఇది తీసుకునేది కంటే ఇంకొంచెం తక్కువకే అయినా ఇస్తాను, ఇదే కరెక్ట్ ధర అయితే కాదు, ఇంకా కొంచెం అయితే తగ్గించి అయితే ఇస్తాను అని అయితే చెప్తా అన్నారు అన్నగారు. అన్నది ఫోన్ నెంబర్ కింద అయితే వస్తుంది, దానికి కాంటాక్ట్ అయితే కావండి. ఓకే, నమస్కారం. ఎంత చెప్తున్నారు నా జత? ఏం చెప్పినారు నా? ఇది అన్న అయితే జత 31 అయితే చెప్తున్నారు. అదే ఏ ఊరు నుంచి వచ్చినారు? మదనపల్లి నుంచి. ఇవైతే జత అయితే 31,000 చెప్తున్నారు. రీజనబుల్ గానే ఉన్నారు. మొత్తం పోతులే సాక్కునేదానికైనా ఏమైనా కానీ. ఎంత చెప్తానన్న జత? ఇదైతే జత 15,500 అయితే అన్న చెప్తున్నారు. ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? చిన్నమండం నుంచి అయితే వచ్చినారు. ఏం చెప్పినారన్నా ఇది జత? 26,000. 26,000 అయితే అన్న ఇది 26,000 అయితే చెప్తాను. థ్యాంక్స్. ఇవి ఆడవి గొర్రెలు
ఈ జత అయితే ఎంత చెప్తాండారో అయితే కనుక్కుందాం. ఏం చెప్పినా అన్న ఇది రేటు? ఇవి జత ఇవి గొర్రెలు గొర్రెలు 24,000 అయితే చెప్పినారా? 24,000 26,000 అయితే అన్న అయితే చెప్తున్నారు. ఏ ఊరు నుంచినా? ఏ ఊరు నుంచే? పెద్ద మండం నుంచి అయితే వచ్చినారా? ఏమన్నా కలుపుతూ ఉన్నాయా? ఎన్నెళ్ళనా పొదుపుగానే వచ్చాయిందా? ఇంకా ఏమైంది ఇవి? 26,000 అయితే జత చెప్తున్నారు అన్న. చూడండి నా ఏం చెప్తాను అన్న? 350 నిలబడుతుంది. అయితే అన్న 50,000 అయితే చెప్తున్నారు. ఫస్ట్ అయితే నేత పిల్లలు ఫస్ట్ అయితే రెండు కానీ రెండు పిల్లలు ఇచ్చేటివే కదా అన్ని బాగా ఎడంగానే ఉన్నాయి. రెండు కానీ ఒకటి కానీ ఇస్తాయి. 3 కలిపి అన్న అయితే 50,000 చెప్తున్నారు. అంగల్లో మార్కెట్. పేరు అన్వేష్ అబ్బా. అన్వేషణ ఎక్కడి నుంచి వచ్చిందన్న? గోరంట్ల. ఇవి మనం తీసుకొని మా అమ్మేదానికి అంగళ్ళకి వచ్చి అమ్మేకే ఎంత చెప్తాను అన్న? అయితే 16,000 అయితే చెప్తున్నారు. ఏ ఊరునా? మదనపల్లి నుంచి వచ్చినారా? తిరుపతి నా ఎక్కడి నుంచి వచ్చినా? గోరంట్ల నుంచి వచ్చినారా? ఎంత చెప్తానన్న ఇవి జత? 31 అయితే అన్న అయితే చెప్తున్నారు. గోరంట్ల నుంచి వచ్చినారంట. ప్రతి సంతకు అయితే వస్తారన్న మీరు? మీరు కొనుక్కొని అమ్ముతారా లేకపోతే రైతులు? మీరు మీ షెడ్ దగ్గర మేపుతారు ప్లస్ వీటికి వచ్చి సంతకు వచ్చి అమ్మేది కానీ చేస్తారు. మీరు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చినారనుకో అన్న మేము దీని కింద పెట్టుకుంటాం. తర్వాత అన్నదైతే కింద ఫోన్ నెంబర్ అయితే వస్తుంది. ఇది 31,000 అయితే జత చెప్తున్నారు. అంగళ్ళు సంతకు ప్రతి సంతకు అయితే అన్నోళ్ళు వస్తారంట. ఇక్కడ గోరంట్ల నాన్న అదేలే బేరం చెప్తున్నారు. ఒకవేళ డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే కొంచెం తగ్గను కానీ తగ్గచ్చు అని అయితే అన్న చెప్తున్నారు. ఓకేనా? థ్యాంక్స్ నా. ఎంత చెప్తాను అన్న ఇది జత? ఒక్కొక్కటి 5,500. ఏ ఊరు నుంచినా? గౌనపల్లి నుంచి. అన్న అయితే ఒక్కొక్కటి 5,000 చెప్తున్నారు. అంటే జత 11,000. 5,500 5,000 జత అయితే 10,000 ఇవి. గౌనపల్లి నుంచి అన్న అంగళ్ళు సంతలో అయితే నా ఇవి ఎంత కమ్మినారు రేట్లనే తెలుసు. ఇవి కానీ అంతేనా? ఒక్కొక్కటి 14,000తో ఇవైతే అన్న అయితే అమ్ముకుని అయినారు. 14,000తో అమ్మినారంట. చూడండి బొరుగులు వీడియోలు నా ఏం చెప్పినారన్నా మేకప్ ఇట్లా 15,500. ఇది కొదమనా పోతా? కొదమనా?
ఏం చెప్పినా జత 23,000 అయితే చెప్తున్నారు అన్న. ఇది జత. ఇప్పుడు ఈ జత ఎంతనో కనుక్కుందాం రేటు. ఏం చెప్పినారు నా జత రేటు? ఏం చెప్పి ఇవి జత 14,000. మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తే కొంచెం ఏమన్నా తగ్గించుకుంటారన్న? ఫోన్ ఏమన్నా చేసినారనుకో తగ్గించుకుంటారా? బేరం అయితే అన్న 14,000 చెప్తున్నారు. తగ్గించేదైతే తగ్గిస్తాము, దాన్ని అంతా తీసుకునేదాన్ని బట్టి. పొట్టాల పిల్లలే, మొత్తం అన్ని పొట్టాల పిల్లలే అన్న చెప్తున్నారు. మొత్తం పొట్టాల పిల్లలే. ఏమన్నా తగ్గించుకోవాలన్నా కానీ మీరు తగ్గించుకుంటాం. ఒకవేళ బేరం అయితే 14,000 చెప్తున్నారు జత. ఈ ఫార్మింగ్ పర్పస్కి అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. చూడండి 14,000 అయితే అన్న అయితే చెప్తున్నారు. మీది ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పన్నా? 94 92 85 03 13. అన్ననైతే ఎవరన్నా కావాలనుకుంటే కాంటాక్ట్ అయితే కావచ్చు. ఓకేనా? థ్యాంక్స్ నా. నికాల్తా ఉందా అన్న? అయితే జత వచ్చి 28,000 చెప్తాను. దానికి పిల్లలు ఉన్నాయి కానీ పిల్లతో సహా మనం తీసుకుంటే జత అయితే అన్న అయితే 28,000 అయితే చెప్తున్నారు. ఏ ఊరు నుంచినా? మాది బోయకొండ నుంచి అయితే అన్న అంగళ్ళు సంతకు ప్రతి వారం వస్తారా? మీ కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్పన్నా. మన వాళ్ళు ఎవరన్నా కాంటాక్ట్ కావాలంటే తీసుకుంటారు. ఆ పొట్టేలు కానీ సపరేట్ రేటా దీంట్లో ఎట్లన్నా? అంతా సేమ్ ఒకటి. పొట్టేలైనా ఒకటే రేటు, లేదంటే పరమైన ఒకటే రేటు. మొత్తం జత అయితే 28,000తో మనము జత అంటే 4 వస్తాయి. ఓహో, పిల్లతో సహానా? 4 అంటే ఏ విధంగా? పిల్లలు 2 గొర్రెలు 2 గొర్రెలు 2 పిల్లలు 2 పిల్లలు 2 గొర్రెలు 2 పిల్లలు అయితే 28,000. 28,000 అయితే అన్న చెప్తున్నారు. ఇంకా పొట్టేలు ఏం రేట్ ఉంటుందా? పొట్టేలు పెద్దదే. అవునా? అది 35,000. మనం ఈ సెట్టే అమ్ముతాము. సింగిల్ పీస్ కదా? ఒకవేళ కావాలనుకుంటే ఇది మనకి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఇది జత అయితే ఇట్లా చెప్పినారు కదా అన్న, ఆ చెప్పిన ప్రకారం అయితే అమ్ముతారు. దాంట్లో ఇది చూడండి, మంచి బ్రీడింగ్ పర్పస్కి కానీ మంచి పొట్టేలు అయితే కానీ ఉన్నది. ఇలా అన్నది కాంటాక్ట్ నెంబర్ కావాలనుకుంటే అన్న అయితే ఇస్తారు. చెప్పండి నా నెంబరు. 75 694 999 56. అన్ననైతే కాంటాక్ట్ కావచ్చు. ఏ ఊరు ఉన్నారు? బోయకొండ నుంచి అయితే అంట. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ పిల్లలవి? ఎన్ని ఉన్నాయినా? 48 పిల్లలు. 48 గొర్రెలు 10 పిల్లలు 1 పొట్టేలు మొత్తం కలిపి. ఇదైతే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అన్నని కాంటాక్ట్ కావచ్చు. నా ఏం పేరునా? సత్యబాబునా? ఏ ఊరు నుంచి? మదనపల్లి నుంచి. ప్రతి వారం వస్తారా? ప్రతి వారం వస్తా. మదనపల్లి దగ్గర ఏం పల్లి? కోనేటిపాలెమా? మనమైతే ఇవి మీరు షెడ్లో మేపుతారా? పొలానికి తోలుతాం. ఇంటికాడ పొలానికి మేపుతారా? పొలానికి తోలుతారా? మొత్తం పొట్టాన్లేనా? ఎన్ని ఉన్నాయినా? 25 ఉన్నాయి. 25 పొట్టాన్లు అయితే ఉన్నాయి. 25 పొట్టాన్లు అయితే ఇవి ఏం చెప్తానన్నా రేటు? 27,000 చెప్తాను. 27,000 చెప్తున్నారా? ఇది బేరం చెప్తాడారా? ఫిక్స్ రేటా? 27, 26. అదే ఏమన్నా మీది కాంటాక్ట్ నెంబర్ అయితే చెప్పన్నా. ఎవరికన్నా 96 5231 9951 కదిరికి పోతారు. కదిరి, పీలేరు, పలంనేరు, గాలివీడు, పొంగునూరు, గోజారాలపల్లి ప్రతి ఒక్క సంతకు అయితే అన్న అయితే వస్తారు. అన్నది కాంటాక్ట్ నెంబర్ అయితే ఇప్పుడు చెప్పినారు. కింద ఓన్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇస్తారు. వాళ్ళే కావాలనుకుంటే ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే అన్న కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. ఇవి 27,000 అయితే అన్న అయితే జత చెప్తాను. ఇంకా ఇంటికాడ అయితే ఉన్నాయంట అన్నవి. ఇవి కానీ అని చెప్పి ఇవి కానీ చూపిస్తున్నారు. అన్నని కాంటాక్ట్ అయితే మనకు ఏ సైజు పిల్ల అయినా కానీ దొరుకుతుంది. ప్రతి ఒక్క సందుకు అయితే వస్తారంట. వైనెట్ ట్రాన్స్పోర్ట్ అవన్నీ కానీ ఉన్నాయంట. చూడండి నా ఇవేం చెప్పినారన్నా? ఇవేం చెప్పినారు? ఇవైతే 29,000 అంట. అవి అక్కడ ఉండే బ్యాచ్ వచ్చి 27,000 అని చెప్పినారు బేరము. ఇదైతే 29,000.
అన్న అయితే తగ్గించుకుంటాము అని చెప్తున్నారు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావచ్చునా. నా ఏం పేరునా? రెడ్డప్ప నాయక్. రెడ్డప్ప నాయక్. ఎక్కడి నుంచి వచ్చినారు? మదనపల్లి నుంచి. మదనపల్లి నుంచినా? ఎంత మాత్రం పడిందా ఇది? 20,000 పడింది. 20,000 పడిందా? మనకు ఈ రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయా? పర్వాలేదా? రీజనబుల్ గానే ఉన్నదా? ఇది బాగా సైజ్ మీద ఉన్నది. మనకు ఇప్పుడైతే మీకు 25,000 చెప్పినాడు, 20,000 ఇచ్చినాడు. 25,000 చెప్పి 20,000 ఇచ్చినాడు. అంటే ఏమన్నా మార్కెట్ ఏమన్నా డౌన్ ఉన్నదా? ఏం రకంగా డౌన్. రైతులు గానీ చెప్తున్నారు మార్కెట్ అయితే ఈ రోజు కొంచెం డౌన్ గానే ఉండదంట. ఇది కానీ పొట్టాలి 30,000 పోయే పొట్టాలి కానీ మనకు ఇప్పుడు చూడండి ఎంత రీజనబుల్ గా 20,000 అయితే అన్న అయితే తీసుకుండే అని చెప్తున్నాడు. 25,000 చెప్పినారంట, కానీ ఇది 20,000 అయితే ఇవ్వడం అయితే జరిగింది. మామూలుగా దీని సైజు ఇది చాలా సింహం లాగా చాలా బాగుంది. దీని పొట్టాన్లు అది ఎన్ని పండ్లతో ఉంది అన్న? అయితే 6 పండ్లతో ఉండదా? ఓకే, ఇట్లా తీయాలి. ఇదెంతనా? 19. ఈ రెండు మీవే కదా? అది ఇది రెండు కలిపి ఇదైతే 19,000. అది చూపించాలి. 20. ఇదైతే 20,000 పడింది. మనకు అంగళ్ళు సంత అయితే చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచినో కర్ణాటక, తమిళనాడు అక్కడి నుంచి కానీ ఇది చాలా రీజనబుల్ గా ఉంటుంది. రైతులైతే మంచి ధరకు అయితే ఇస్తారు, ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకోసం అయితే ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఇక్కడ తీసుకొని పోతారు. మీరే చూడండి, ఇదైతే 20,000 పడిందంట, ఇది 19,000 అయితే పడిందంట. ఏ ఊరు నుంచి? కోటుకొండ తాండా ఈడ. కోటుకొండ తాండా. మీ పేరు? యుగంధర్ నాయక్. మీరు ప్రతి సంతకు వస్తారా? ఇది మనకి బోయకొండ ముక్కబడి ఉంటే ఇంటికాడికి బోయకొండకైతే తీసుకునేదానికైతే వచ్చినారంట ముక్కుపడి మీద. ఇవి మంచి రీజనబుల్ గా బాగా కొమ్ములు తిరిగి ఏం డ్యామేజ్ అవంతా అన్ని చూసుకుంటారు. అన్ని చూసుకొని మంచి పొటాలు అయితేనే వీళ్ళైతే తీసుకున్నారు. లైవ్ లోనే మొత్తము చూసుకొని ఈడ అంగళ్ళలో గానీ ఎటువంటి మోసాలు జరగకుండా కొంచెం రీజనబుల్ గా బాగుంటాయి. ఓకే, ఇది 11,500 అయితే పడింది. ఎంతనా? 11,500 పడిందా? పర్వాలేదా? ఈ అంగళ్ళు ఈ రోజు రేట్లు పర్వాలేదా? బానే ఉండదా? ఎక్కువ రేట్లు అయితే ఎక్కువే ఉన్నాయి. రైతులకి అయితే ఇబ్బంది, కానీ వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బంది. వ్యాపారస్తులకు ఇబ్బంది. 11,500 అయితే పడిందంట. ఇది తీసుకున్నాను. ఈ పిల్ల అయితే అన్నకు 9,500 పడింది. చూడండి, అంగళ్ళ సంతలో మనకు పొటాన్ల పెంపకానికి గానీ మనకు అనువైన రేటు అవన్నీ దొరుకుతాయి. ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఇక్కడ అంగళ్ళ సంతలో అయితే తీసుకొని పోయి ఫామ్లలో పెంచేదానికి పర్పస్ కోసం అయితే వీటిని ఉపయోగిస్తారు. ఆ తర్వాత 3 నెలలు 4 నెలలు ఆ విధంగా మేపి ఇది దాని డబుల్ రేట్ కి అయితే అమ్ముకుంటాము. మాకు మంచి గిట్టుబాటు ధర అయితే దొరుకుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? నమస్తే. జత 16,000 తీసుకున్నాం కదా అప్పుడే. ఇది తీసుకున్నాం. లేదు ఎక్కడి నుంచి వచ్చినారో కొంచెం గట్టిగానే చెప్పండి. చేలూరు నుంచి వచ్చినారా? ఏం పేరు? చేలూరులో అయితే ఇవి తీసుకొని వచ్చినారా? పల్లెలలో అయితే తీసుకొని వచ్చినారా? ఇవి ఎంత చెప్తాండి అన్న జత? ఇది 27,000 చెప్తారా? ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందేనా మీకు ఫోన్ చేస్తే? బేరం అయితే అన్న 27,000 అయితే చెప్తున్నారు. ఇంకా కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ఉండాలి. ఒకవేళ కాంటాక్ట్ అయితే ఏమన్నా తగ్గే అవకాశం అయితే ఉండాలి అని అయితే అన్న అయితే చెప్తాను. ఓకేనా? చేలూరు నుంచినా? మంచిదినా?